రవికుమార్ గారు గౌరవ అధ్యక్షులుగా ఉంటారు. అంటే ప్రతి అసోసియేషన్ కూడా గౌరవ అధ్యక్షులు ఉండడం అన్నది ఆనవాయితీ. అయితే ఈ సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాలా అన్నది ప్రతి సర్టిఫికేట్ కూడా మెన్షన్ చేస్తారు. సర్టిఫికేట్ విల్ బి వ్యాలిడ్ ఓన్లీ వెన్ సైన్డ్ పర్సనల్లీ బై ది సెక్రటరీ ఆఫ్ ది నేషనల్ ఫెడరేషన్ ఆర్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ అసోసియేషన్. ఎప్పుడైనా కూడా సెక్రటరీ అన్నవారు మాత్రమే సర్టిఫికేట్ ఇవ్వాలా అన్నది ఉన్నటువంటి కండిషన్. కానీ ఈ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ లో కూనా గారు ఒక గౌరవాధ్యక్షుడిగా మొత్తం సర్టిఫికేట్స్ అన్ని అతని సంతకంతోనే ఇచ్చేశారు. వీరందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేశారు, అందరికీ ఉద్యోగాలు ఇచ్చేశారు. ఒక గౌరవాధ్యక్షుడిగా ఉన్నటువంటి కూనా శశిధర్ గారు నామ్స్ ప్రకారం కింద ఆయన సంతకం పెట్టిన దాని కిందనే కండిషన్ ఉంటుంది, ఎవరు సంతకం పెట్టాలా అని. సుమారుగా 17 పోస్టులు అనుకుంటాను సుమారుగా నాకు గుర్తున్నంత వరకు సాఫ్ట్ బాల్ అసోసియేషన్ లో ఉద్యోగాలు ఇచ్చేసారండి టీచర్ పోస్టులందరికీ. ఎలాంటి పరిస్థితుల్లో గౌరవాధ్యక్షుల సంతకాలు పెడితే ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ కాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉద్యోగాలు ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొకటి, టెట్ అన్నది కంపల్సరీ. అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా టీచర్ గా ఉన్న వాళ్ళు క్వాలిఫై కావాలా. ఈరోజు పాత రోజుల్లో 2000 ముందు టీచర్లు అయిన వాళ్ళకి అప్పట్లో టెట్ లేకపోతే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం వాళ్ళు కూడా ఇప్పుడు టెట్ రాసి కొత్తగా రాసి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయ్యి వాళ్ళు కూడా దాన్ని క్వాలిఫై అయితేనే టీచర్లుగా కంటిన్యూ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి టెట్ ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ అలానే విద్యా హక్కు చట్టం మీద కానీ ఖచ్చితంగా ప్రతి టీచర్కి కూడా టెట్ ఉండాలా అన్నది నిబంధన. పాత రోజుల్లో టెట్ లేని కాలంలో సెలెక్ట్ అయిన టీచర్లు కూడా ఇప్పుడు టెట్ గానే రాయకపోతే వారి ఉద్యోగాలు పోతాయి. అలాంటిది మీరు టెట్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చారండి. డిఎస్సి లేకుండా ఇచ్చారు, దాని గురించి తీసేయండి. డిఎస్సి లేకుండా ఫిజికల్ డైరెక్టర్స్ పిఈటి పోస్టులో ఇచ్చినా కూడా దాని వేరు. ఎస్జిటీలు స్కూల్ అసిస్టెంట్ ఇచ్చేశారు. డిఎస్సి లేకుండా రాత పరీక్ష లేకుండా. సరే, దానికి మీరేం చెప్తారు? మేము ఒక స్పోర్ట్స్ డిఎస్సి అనే దాంట్లో కొత్తగా 2 జీవోలు తీసుకొని వచ్చినాం. ఆ 2 జీవోల ప్రకారం డిఎస్సి రాయకుండా కూడా ఇచ్చేయమని చెప్పి మేము తలుపులు తెరిచినాం అని చెప్పి మీరు అంటారు. కానీ మీరు ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ లో కూడా టెట్ లేకుండా ఉండకూడదు, టెట్ రాయాల్సిందే ఖచ్చితంగా మీరే మెన్షన్ చేసినారు. ఏమని? ది క్యాండిడేట్స్ అప్లైడ్ ఫర్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్స్ లాంగ్వేజ్ అండ్ నాన్ లాంగ్వేజ్ ఎక్సెప్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మస్ట్ హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్ ఏపీ టెట్ ఆర్ సీటెట్. మీరు ఇచ్చినటువంటి మెగా డిఎస్సి స్పోర్ట్స్ డిఎస్సిలోనే టెట్ కంపల్సరీ, డిఎస్సికి ఎగ్జామ్షన్ ఇచ్చారు, డిఎస్సి రాయకుండా పర్లేదని. మరి మీరు టెట్ ఎందుకని అంత ప్రాధాన్యమైనది? కోనా శశిధర్ గారు పదే చెప్తా ఉన్నారు, టెట్ ఉంటేనే ఇచ్చాం, టెట్ ఉంటేనే ఇచ్చామని. నేను చెప్తా ఉన్నాను, మీరు టెట్ లేకుండా ఇచ్చారు. ఏదైతే మీరు టీచర్లు ఇచ్చారో ఉద్యోగాలు వారందరికీ నేను వెబ్సైట్ లోకి వెళ్ళి వారి టెట్ మార్క్స్ తీసాం. కొంతమంది అయితే 2025 మొన్న జరిగిన టెట్ రాశారు, అప్పుడు కూడా డిస్క్వాలిఫై అయి ఉన్నారు. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, టెట్ వాళ్ళు క్వాలిఫై అయ్యి జాబ్ కనుక వచ్చిండుంటే టీచర్ పోస్ట్ వచ్చింటే మళ్ళీ టెట్ రాయబడలేదు కదా. ఇంకా ఇప్పుడు టెట్ రాస్తున్నారు, వాళ్ళు టెట్ రాస్తున్నారు, మళ్ళీ 2025 టెట్ లో కూడా డిస్క్వాలిఫై అయినారు. ఈ డేటా నా దగ్గర ఉంది. డిఎస్సికి ఎగ్జామ్షన్ ఇచ్చినారు, ఓకే, మీరు తలుపులు తెచ్చారు కుట్ర కోసం, ఓకే. టెట్ రాయకూడదని లేదు కదా, మరి టెట్ రాయకుండా మీరు ఎలా ఇచ్చారు? ఎస్, నా దగ్గర డేటా ఉంది. మరి మీరు ఇచ్చేటువంటి స్పోర్ట్స్ డిఎస్సికి సంబంధించినటువంటి జీవోలు 2 జీవోలు ఏదైతే డిఎస్సి లేకుండా ఏది లేకుండా టీచర్ పోస్ట్ ఇచ్చేయచ్చని మీరు చెప్పినారో మళ్ళీ వెంటనే వీటిని ఎందుకు ఉపసంహరించుకున్నారు? ఇప్పుడు మీకు కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినారు కదా, మరి ఎందుకు ఈ రెండింటిని ఇప్పుడు మీరు విత్డ్రా చేసుకున్నారు? ఇన్ని కుట్రలు కుతంత్రాలు జరిగాయి. ఇంకా కూడా మీరు చేసినటువంటి మోసాలు చాలా ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయమని సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరాం. ఎస్, దాని మీద స్టిక్ ఆన్ అవుతున్నాం. దాంట్లో వాస్తవం ఉంది, దాంట్లో న్యాయం ఉంది, దాంట్లో ఈ ప్రజలు ఈ నిరుద్యోగులు పడుతున్నటువంటి బాధలు ఆక్రందనలు వీటన్నిటిలో కూడా ఉన్నాయి. కానీ దానితో పాటుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు కూడా ఏదైతే ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుని రాజీనామా చేయించిందో విద్యాశాఖ మంత్రి దగ్గర, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇన్ని తప్పులు, ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు జరిగినటువంటి దీనికి సంబంధించి మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడు చేస్తారో మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు ఇంకొక మంత్రి పదవి ఇచ్చుకోండి,
ఇబ్బందిలే. విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా? ఎక్కడ జరుగుతున్నాయండి? నాడు నేడులో ఈ రోజు బ్యాలెన్స్ పనుల్లో ఒక్క ఇటుక పెట్టారా? ఫీజు రియంబర్స్మెంట్ మీరు రోజు ఇవ్వగలుగుతా ఉన్నారా? రిపేర్ అయిన ట్యాబ్లు రిపేర్ చేయించగలుగుతా ఉన్నారా? ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారో వాటిలో కనీసం ₹1 పెట్టైనా ఈ రోజుకి మీరు దాన్ని రిపేర్ చేసినటువంటి పరిస్థితి ఉందా? ఏ విధంగా మీరు ఈ రోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కంటిన్యూ అయ్యేదానికి మీకు అవకాశం ఉందన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సిబిఎస్ఈని రద్దు చేస్తారు, టోఫెల్ని రద్దు చేస్తారు, ఐబీ సిలబస్ రద్దు చేస్తారు. ప్రతి ఒక్కటి కూడా మీరు రద్దులు 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 తప్ప ఈరోజు కొత్తగా ఏం చేసినారన్నది మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. తల్లికి వందనం ఇస్తే ఈ రోజు అనేక మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కి సుమారుగా 20 లక్షల మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కి ఈ రోజు మీరు మొండి చేసి చూపించినటువంటి పరిస్థితి. ఆ లెక్కలు కూడా త్వరలోనే బయట పెడతామని కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మా డిమాండ్ ఒకటే, దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. దాంతో పాటుగా లోకేష్ గారు రాజీనామా చేయాలా అన్నది ఈ రోజు వైఎస్ఆర్సీపీ తరఫున చేసినటువంటి డిమాండ్. కేంద్రంలో ప్రధానమంత్రి ప్రతిపక్ష నేత డైరెక్ట్ గా రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తే అక్కడ రాజీనామా చేశారు. రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా కూర్చొని ధర్నా చేస్తే కదా. తప్పకుండా ఇది ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి దాని మీద ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అందరూ కూడా దాని గురించి ఆలోచిస్తా ఉన్నారు. రేపటి రోజునే ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. రేపటి రోజున ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా ఈ దగా డిఎస్సి మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి, లోకేష్ రాజీనామా చేయాలన్న కార్యక్రమాన్ని రేపే రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద కూర్చొని నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించడం కూడా జరుగుతుంది. వైసీపీ ఏ కార్యక్రమం తీసుకున్నా 2-3 ప్రెస్ మీట్లు పెట్టి వదిలేస్తుంటే గట్టిగా పట్టుకోవాలని కూడా ఇక్కడ ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా కూడా ఈరోజు ఒకటి మీరు ఒకసారి గమనించండి, ఈ రాష్ట్ర చరిత్రలో ఏ రోజైనా గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత దాని మీద నమ్మకం లేక ఆగిపోవడం కానీ, దాన్ని ఆ పరిస్థితి రాకుండా పోవడం కానీ, 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని ఈ ప్రభుత్వం డెసిషన్ తీసుకుని పీపీపీ మోడ్ లో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ చేసిన ఉద్యమం మేరకు ఒక్కడంటే ఒక్కడు కూడా ఒక్క మెడికల్ కాలేజీకి కూడా టెండర్ వేయడానికి ముందుకు రాకపోతే ఆ 10 కాలేజీల్ని ప్రభుత్వంలోనే మెయింటైన్ చేసే విధంగా ఈ రోజు పోరాడి సాధించుకున్నదంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తప్ప ఏ రోజు కూడా ఈ విధమైనటువంటి నిర్ణయాలలో ఒక ప్రతిపక్ష పార్టీ ఉద్యమం చేసి కనీసం ఒక్కరంటే ఒక్కరికి కూడా నమ్మకం లేకుండా ముందుకు వచ్చి టెండర్ వేసినటువంటి పరిస్థితి లేకుండా చేసినటువంటి పరిస్థితి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఈ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ మాత్రమే చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలానే అనేకమైనటువంటి వాటిల్లో ఈరోజు తల్లికి వందనం కూడా అరాకొరానైనా నిధులు రిలీజ్ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే నీకు 15 అని మోసం చేస్తున్నారని పదే నిలదీసిన దాని వల్ల అరాకొరానైనా ఈ రోజు ఇవ్వడం కూడా జరిగింది. లేకుంటే దానికి కూడా మొండి చేయి ఉంటుంది. ఇలాంటి అనేకమైనటువంటి ఒత్తిడి కార్యక్రమాలు చేసైనా సరే ప్రభుత్వాన్ని నిలదీసి చేయడానికి వైఎస్ఆర్సీపీ రాబోయే రోజుల్లో కూడా చేయడం జరుగుతుంది.